రాజమండ్రి కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ క్రైస్తవ సభలో పాల్గొనడానికి వచ్చినట్లు ఇతర పాస్టర్లు చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ ముఖంపై కత్తితో పొడిచినట్లు గాయాలు ఉన్నాయి. ఇక నిన్న రాత్రి హత్య జరిగిన ఉదయం స్థానికులు గుర్తించి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రి కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్య కలకలం రేపింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఇప్పుడు మనం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు అంటే నిన్న రాత్రి 11 గంటలకి జరిగినట్టుగా ఏదైతే ప్రవీణ్ చనిపోయి అక్కడ ఏదైతే గామన బిజ్జి రోడ్లో అంటే రాజమండ్రి దివాన్ చెరువు మధ్య కొంతమూరు దగ్గర జరిగిన సంఘటన. అయితే అతను బుల్లెట్తో పాటు ఆయన కూడా రోడ్డుకి దిగువన పడి ఉన్నాడు. అయితే అది ఎవరో దాడి చేసి హత్య చేశారని చెప్పేసి వాళ్ళ మద్దతుదారులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పేసి మరో వాదన వినిపిస్తుంది. అయితే అనుమానాస్పద మృతిగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ హత్య ఘటనలో వాస్తవాలు ఏంటో తేల్చాలని చెప్పి ఇక్కడ పోలీసులను డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉదయం నుంచి కూడా ఆయన మద్దతుదారులు అలాగే పాస్టర్లు, క్రైస్తవ మత సంబంధించిన కొంతమంది సానుభూతి పరులు కూడా ఇక్కడ ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. చాలాసేపు ధర్నా నిర్వహించారు. అనేక మంది ఇక్కడికి వచ్చి జరిగిన సంఘటన మీద ఆరా తీశారు. అయితే ఇక్కడికి మాజీ ఎంపీ ఇక్కడ భరత్తో పాటు అంతకుముందు పాస్టర్లు జాన్ వెస్లీ, అలాగే విజయ్ కుమార్ రెడ్డి, అలాగే మహాసేన రాజేష్, ఇట్లా ప్రముఖ సంఘ నాయకులు అలాగే పాస్టర్లు కూడా అనేక మంది ఇక్కడ చేరుకుని పాస్టర్ ప్రవీణ్ హత్య లేకపోతే ప్రమాదమా, అసలు ఎలా జరిగింది, దీన్ని సీసీ ఫుటేజ్ తీసి కాస్త దీని విచారణ సమగ్రంగా చేసి వాస్తవాలు బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకు కూడా ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇక్కడ మార్చుల్లోనే పాస్టర్ ప్రవీణ్ మృతదేహం ఉంది. అయితే ఆయన బంధువులు ఇంకా ఇక్కడికి కొంతమంది ఇంకా రావాల్సి ఉంది. అయితే ఆయన హైదరాబాదులో ఉంటారు. ఇక్కడికి ఏదైతే క్రైస్తవ సభలకి వ్యాఖ్యం చేసేందుకు వస్తూ ఉంటారు. అలాంటిది నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాక విజయవాడ నుంచి బుల్లెట్లో ఆయన రాజమండ్రికి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే సభలు చూసుకున్న తర్వాత తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అది కొంతమంది దుండగులు హత్య చేశారా లేకే ఆయన ప్రమాదానికి గురయ్యారా, అసలు ఏంటి వాస్తవం అనేది తేల్చాలని చెప్పి ఇక్కడ పాస్టర్లు కావచ్చు, ఆయన సానుభూతి పరులు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి వచ్చిన అక్కడ సంఘానికి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి, అక్కడ మీరు వాస్తవంగా ఘటన పరిశీలించారు, ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారని? సార్, ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఎందుకంటే నేను ఏ రకమైన పార్టీకి సంబంధించిన కాదు, నేను ఒక సోషల్ వర్కర్ని. నేను ఐఎమ్ సీనియర్ సిటిజన్. అయితే ఇక్కడ జరిగిన పొజిషన్ చూసేటప్పటికి ముందు శవాన్ని అంటే ఏం పేరు ఆయన ప్రవీణ్ గారిని చూడడం వెళ్ళామండి, పగడాల ప్రవీణ్ గారిని. ఆయన చూసిన విషయం చూస్తే తల మీద గాయాలు, అలాగే చాలా అంటే ఒక దెబ్బలు తగిలిన స్థితిలో ఉన్నాడు తప్ప యాక్సిడెంట్ అవి పడిపోయిన స్థితిలో మాత్రం కనిపించలేదండి. అది చూసేటప్పటికి నేను ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా చెప్తున్నాను ఓఎన్జీసీలో. అయితే అక్కడ జరిగినప్పుడు ఆ యొక్క సీన్ ఆఫ్ ఎఫెన్స్ అంటే ఏదైతే జరిగిందో ఆ స్పాట్కి వెళ్ళామండి. ఆయన బుల్లెట్ మీద వస్తున్నాడు. అది కూడాను 11:30 కొవ్వూరు టోల్గేటు దాటినట్టుగా రికార్డు ఉందండి. ఆ తర్వాత మేము ఆ సీన్ చూసినప్పుడు వెనక నుంచి ఏదో జస్ట్ మోటార్ సైకిల్ అవ్వచ్చు, కారు కావచ్చు, ఇండికేటర్ లైట్ ఒకటే జస్ట్ బెండ్ అయి ఉంది. అయితే అతను ఎక్కడైతే గుద్దిన దగ్గర కొన్ని కర్రలు కనిపిస్తున్నాయి. దానికి రక్తం ఉందండి. దానికి విత్ ఎవిడెన్స్ మా సెల్ ఫోన్, టీవీ. ఆ తర్వాత ఆ యొక్క బుల్లెట్కి ఫ్రంట్ మడ్గార్స్ ఉంటాయి కదా, వాటి మీద రక్తం పడి ఉంది. అంటే బుల్లెట్ మీద ఉండగానే రాడ్లతో కానీ కర్రలతో కానీ కొట్టుంటాడేమని నా అనుమానం. కాబట్టే దీన్ని సస్పెక్టెడ్ కేసుగా మేము చెప్పడం కాదు, మా ముందు ఒక బంకు ఉంది రోడ్డుకి అవతల. ఆ బంకులో ఐఆర్ బంకు నయాన
దాంట్లో 3 ఫుటేజ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు కూడా తీసినా కూడా నిజాలు బయటకు వస్తాయి. దానికి ఒక 40 అడుగుల దూరంలో ఒక హాస్పిటల్ ఉంది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మా మాటలు నిజాలని మేము చెప్పాలనుకోవట్లేదు. అక్కడ జరిగిన స్పాట్ చూస్తే ఆయన మాట్లాడిన మాటలు నాకు థ్రెటనింగ్ ఉంది, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్న ఉద్దేశంతో ఆయన మాటలు నేను వాట్సాప్లో చూసిన తర్వాత మేము ఏది నిజమని నిర్ణయించుకుంటే వచ్చాం. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, చాలామంది క్రైస్తవులు పాస్టర్లు ఉంటారు, నేనైతే క్రైస్తవుని కాదు, కానీ అందరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ప్రకారంగా బైబిల్ని పోల్చుకుంటూ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే వ్యక్తి ఎవరున్నారంటే ఈయనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చూస్తుంటాను. అయితే అక్కడ చెప్పింది ఏంటంటే, ఈ దేశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడాను అందరూ సమానమైన జీవితాలు చేయించాలన్న ఉద్దేశంతో ఆయన బోధలు చేసేవాడు. ఆ బోధ ఇప్పుడున్న ప్రభుత్వానికి కొంత కోపంగా ఉండి ఈయన్ని ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేసి ఉంటారేమని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎట్లా భావిస్తున్నారు? ఇది అంటే పాస్టర్ అనుకోకుండా జరిగిన ప్రమాదం అనుకుంటున్నారా, లేదా వెనకాల ఎవరు చూస్తున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే వారం రోజుల క్రితం తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టారంటున్నారు. అసలు ఇది వెనకాల ఏముంది? అతనికి బంధువర్గం కానీ ఇది కానీ అసలు ఎందుకు ఇక్కడికి వస్తుంటారు? ఆయన బంధువర్గంతో ఉన్నటువంటి సమస్యలు ఏమీ లేవండి. అయితే ఆయన గురించి ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి క్రైస్తవ్యాన్ని చెప్పేటటువంటి రాజ్యాంగాన్ని పోల్చి క్రైస్తవ్యాన్ని బోధించేటటువంటి వ్యక్తి. ఆయన మీద కక్షదారులు కొంతమంది ఉన్నారు. మరి ఆ విధంగా కక్ష కట్టి ఈ దుర్ఘటన చేయడానికి సంభవించిందనే ఉద్దేశంతోనే మేము అనుకుంటున్నాము. కేవలం ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు, కానీ ఇది దుశ్చర్య అని మేము భావిస్తున్నాము. కాబట్టి క్రైస్తవ్యాన్ని వేళ చాలామంది కక్ష కట్టుతున్నారు. క్రైస్తవ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని నిర్భయంగా మేము చెప్పడానికి ఆనందపడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఉన్నారు. చెప్పండి, ఇది మధ్యాహ్నం నుంచి కూడా మీరు ఈ ఘటన పరిశీలించారు, ఘటనా ప్రదేశానికి కూడా వెళ్ళొచ్చారు, ఏమనుకుంటున్నారు? నేను వెళ్ళినప్పుడు అంటే ప్రవీణ్ పగడాల్ గారు అంటే చాలా మంచి వ్యక్తి అన్న. ఆయన చాలామంది పిల్లల్ని చదివించడం, సాయం చేయటం. అంటే ఆయన ఎప్పుడైతే బలహీనల పక్షాన్ని నిలబడ్డాడో శత్రువులు ఆటోమేటిక్గా ఏర్పడతారు. ఆయనకి శత్రువులు ఉన్నారు, ఒకవేళ ఇది ఇన్సిడెంట్ ఏంటి, ఎవరైనా కావాలని చేశారా అనే ఆందోళనతోనే వచ్చాము మేము అక్కడికి. ఆ ఇన్సిడెంట్ అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ స్పాట్ చూశాను, ఇక్కడ ఆయన మీద ఉన్న గాయాలు కూడా చూశాను. అప్పుడు కూడా అనుమానం ఉంది. కాకపోతే ఇప్పుడు పోలీసు వారు నాకు ఒక 2 వీడియో సీసీ ఫుటేజ్లు చూపించారు. ఒకటి కొవ్వూరు టోల్గేట్ ఈయన బండి మీద ఒక్కడే పాస్ అవ్వటం అనేది టోల్గేట్ క్లియర్గా ఉంది. రెండోది కొంచెం మసగ్గా ఉంది, కానీ బండి తనకు తానే అంటే వేరే గుద్దినట్టు కూడా లేదు. ఆ బండి అలాగ పక్కకి వెళ్ళిపోయి దూగరలు వేసినట్టు 2వ వీడియో. అంటే ఆ వీడియోల పరంగా చూస్తే ఇది యాక్సిడెంట్గానే ఉంది. అయితే మరి ఒకవేళ దీన్ని కూడా ఇంకా తరువుగా మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వెనకాల నుంచి ఏమైనా చేశారా, చీకటి ఉంది, పైగా వేరే వెహికల్స్ లైటింగ్ ఉంది, దాని మీద కూడా మరి పోలీసు వారు ఏమంటారో చూడాలి. మాకున్న మా ఎనాలిసిస్ ప్రకారం 95% ఇది యాక్సిడెంట్ అన్నట్టే ఉందన్న ఆ సీసీ ఫుటేజ్లోని. ఎవరో భయాందోళన పడొద్దు. ఒకవేళ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా దీని మీద తరువుగా ఎంక్వైరీ జరుగుతుంది. వెనకాల ఒకవేళ ఎవడన్నా కాన్స్పిరసీ ఏమైనా ఉంటే కనుక అది కూడా బయటకు వస్తుంది. ఇది అంటే జరిగిన ఘటన దగ్గర ప్రదేశం చూసినట్లయితే ఇప్పుడే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వచ్చింది. ఆ సీసీ సంబంధించి ఏదైతే కొవ్వూరు టోల్గేట్ దగ్గర సింగిల్ గానే బుల్లెట్ మీద వస్తున్నట్టుగా ఉంది. ఆ తర్వాత కొంచెం ఒక 5 కిలోమీటర్ల తర్వాత వచ్చినట్లయితే ఏదైతే ఘటన జరిగిందో 5-6 కిలోమీటర్ల తర్వాత ఈ ఘటన ఉంది. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఒకవైపు హాస్పిటల్ దగ్గర ఉంది, ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర ఉంది. ఈ పెట్రోల్ బంక్ ఇవన్నీ సీసీ కెమెరాలు పరిశీలించినట్లయితే ఆయన ఉన్నట్టుండే అట్లా రోడ్డు వారి నుంచి కిందకి పడిపోయినట్టుగా ఉందని చెప్పి మహాసేన రాజేష్ చెప్తున్నది. ఏదైనా కానీ ఈ వెనక ఏదన్నా కుట్ర ఉందా, అంతకుముందు ఆయన ప్రాణహాని ఉందని కూడా సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది పోలీసులు అసలు విషయాలు బయట పెట్టాలి, సీసీ ఫుటేజ్ కూడా అందరికీ తెలిసేలాగా బయట పెట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ మహాసేన రాజేష్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అక్కడ పాస్టర్ ప్రవీణ్ ఈ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఇక్కడ నెలకొని ఉన్న పరిస్థితి. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.